ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 16వ రోజుకు చేరిన అంగన్వాడీల దీక్ష. గుల్జర్ సంస్మరణ సభ. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నివాసాల గృహాల ముట్టడి కార్యక్రమాన్ని ఏఐటియుసి నాయకులు పిలుపునివ్వగా వినుకొండ నియోజకవర్గంలో చేస్తున్న అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంటి పరిసర ప్రాంతాల్లో ధర్నా చేస్తుండగా అటుగా వస్తున్న ఎమ్మెల్యే వినతి పత్రం అందుకొని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కార్యక్రమంలో సిఐటియుసి, ఏఐటియుసి, అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని విఠన్రాజుపల్లి చెక్ పోస్ట్ నందు సీతారామాంజనేయ డౌల్ అండ్ ఫ్రైడ్ గ్రామ్ మిల్ నూతన వ్యాపార గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ కాంస్య విగ్రహం ఏర్పాటుకు అభ్యర్థన పత్రంను అధ్యక్షులు నక్కా రమణారావు, జీవి ఆంజనేయులకు అందజేశారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గం కాపు సంక్షేమ సేన తరపున రానున్న టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో రంగా కాంస్య విగ్రహం కోసం వినుకొండ పట్టణంలో స్థలం కేటాయించి రంగా విగ్రహం ఏర్పాటు చేయడానికి పూర్తి అనుమతులకు మాకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులకి అభ్యర్థన పత్రం ఇవ్వగా జీవి సానుకూలంగా స్పందించి పూర్తి స్థలం కేటాయింపుకు, విగ్రహం ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇవ్వటం జరిగింది అని కాపు సంక్షేమ సేన అధ్యక్షులు లాయర్ నక్కా రమణారావు తెలియజేయటం చేశారు. సమాజ మార్పు కోసం నిరంతరం కృషి చేసిన అభ్యుదయవాది కామ్రేడ్ గుల్జర్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ హేతువాది, ప్రజా ఉద్యమాల ప్రేమికుడు కామ్రేడ్ గుల్జర్ సంస్మరణ సభ బుధవారం ఉదయం వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగిస్తూ
సమాజంలో కులమతాల వ్యత్యాసం, ఆర్థిక సామాజిక అంతరాలు సమూలంగా అంతరించిన నాడే సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భవిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి ఆ ఉద్యమాల బాటలో చివరి వరకు కొనసాగిన గుల్జర్ అభినందనీయుడని అన్నారు. విజయవాడ పట్టణంలోని గొల్లపూడిలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ డైరెక్టర్ ఎలమంచిలి శ్రీకాంత్ ఏకేఎఫ్ఐ బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన చినకొండాయపాలెం గ్రామానికి చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కోమటికుంట శ్రీహరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించి వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ను కోరినట్లు తెలిపారు. తన వంతు కృషి చేస్తానని వారు హామీ ఇవ్వటం జరిగింది. జనసేన గ్రామీణ మండలాధ్యక్షుడిగా గండికోట మణికంఠ నియామకం జరిగింది. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనిజేటి నాగసీని చేతుల మీదుగా మణికంఠకు నియామక పత్రం అందజేశారు. మణికంఠ మాట్లాడుతూ జనసేన వినుకొండ రూరల్ మండలాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు జిల్లా నాయకులు గాదె వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త నాగసీనుకు అందుకు సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అప్పజెప్పిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వం వచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగస్తులు గత 16 రోజుల నుంచే చేస్తున్న దీక్షలో వెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు కోరిన డిమాండ్లను, వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్కే నాయుడు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచన మేరకు న్యూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాల మురళి యాదవ్, రావుల మల్లేశ్వరరావు, బత్తుల గోవిందరాజులు, కొర్రపాటి ప్రసాద్, మేదరమెట్ల అనిల్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి శ్రీరామ్మూర్తి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొని నిర్వహించారు. SVR న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.